హాయ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా నేను మీ కేవీఆర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆందోళన వ్యక్తం చేశారో సీఎం హోదాలో పలు సందర్భాలుగా అంటే రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతుందన్న నమ్మకం లేదని గతంలోనే ఆయన కొన్ని బహిరంగ సభల్లో ఏదైతే ఆందోళన వ్యక్తం చేశాడో అది ఇప్పుడు కనిపించింది. మే 13న జరిగిన విధ్వంసకాండ కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా మాచర్ల, గురజాల, పెదకూరపాడు లాంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున జరిగిన ఈవీఎంలో విధ్వంసం, పగలగొట్టిన తీరు, తలలు పగిలిన తీరు ఇవన్నీ చూస్తుంటే అసలు ఎన్నికల సంఘం పల్నాడులో ప్రశాంతంగా పనిచేసిందా లేదా అన్న డౌట్లు వస్తున్నాయి. ఒక పథకం ప్రకారమే ముఖ్యంగా మాచర్ల విధ్వంసానికి సంబంధించి మాట్లాడుకుంటే ఒక పథకం ప్రకారమే జనాన్ని ఓటేయకుండా అడ్డుకున్నారు. టీడీపీ కార్యకర్తలు, టీడీపీ గూండాలు అందరూ కలిసి జూలకంటి బ్రహ్మానంద రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన ఆదేశాలతో విధ్వంసం సృష్టించి మరి ఈవీఎంల రిగ్గింగ్కు పాల్పడ్డారన్నది క్లారిటీగా తెలుస్తుంది. దానికి సంబంధించి మైరా మీడియా గ్రౌండ్ రిపోర్ట్ ఏంటంటే క్లియర్గా ఎవిడెన్సెస్ అన్ని కూడా కలెక్ట్ చేస్తాం. ఒకసారి మీకు అవి చూపించే ప్రయత్నం చేస్తా. పథకం ప్రకారమే మాచర్లలో విధ్వంసం, ఆ గ్రామంలో ఎవరిని ఎందుకు ఓటే వేయనీయలేదు, సాక్ష్యాలతో సహా టీడీపీ దొరికిన చర్యలు ఎందుకు తీసుకోలేదు, ఒకసారి మీకు ఆ సాక్ష్యాలన్నీ చూపిస్తా చూడండి. చెప్పండి. ఏం జరిగింది? చెప్పండి. విన్నారు కదా, ఇది ఆడోళ్ళ ఆక్రోశం. ఒక పథకం ప్రకారమే ఆ తుమ్మూరు కోట, తర్వాత పాల్వాయి గేటు, మరో 4 చోట్ల మొత్తం అంటే 203, 204, 205, 207 పోలింగ్ బూత్లలో కావాలని జనాన్ని విధ్వంసానికి గురి చేసి ఆందోళన చెందేలాగా చేసి, ఇదిగో పోలింగ్ బూత్లలో ఇట్లా జనం క్యూ కట్టిన జనాన్ని ఇట్లా చెల్లా చెదరయ్యేలా చేసింది ఎవరు? ఈ ఫుటేజ్లన్నీ ఎన్నికల సంఘానికి సమర్పించినా కూడా ఈ రోజు వరకు కూడా దీనికి కారకులైన వాళ్ళను ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఒకసారి ఈ బాధితుడు అంటే ఆ దాడుల్లో శతగాత్రుడైన ఈ బాధితుడు ఏం మాట్లాడుతాడో ఒకసారి చూడండి. టీడీపీ చెందిన నేత సతీష్ పోట్ల అనే నాయకుడు మా ఇంటికి వచ్చి బెదిరించాడు. నువ్వు టీడీపీలోకి రా, నీకేమైనా కావాలంటే నేను చేస్తా, నువ్వు బయట తిరిగితే నీ ప్రాణానికే హాని, నేను చెప్తా అంటే నేను అప్పటికి లేదు, నా ప్రాణం పోయినా నీ పార్టీ మారను అన్నాను. ప్రస్తుతానికి పొద్దున టాంచి బ్రహ్మారెడ్డి, జూలకంటి బ్రహ్మారెడ్డి ఇక్కడ ఉన్న టీడీపీ నాయకులకి తెగ ఫోన్లు చేశారు. రిగ్గింగ్ చేయండి, వాళ్ళని వస్తే కొట్టండి, అవసరమైతే నేనున్నా మీకు అడ్డు అని. మేమంతా అవదు అని అనుకున్నాం. వీళ్ళు పోలింగ్ బూత్ లోకి వెళ్ళి ఎప్పుడైతే మహిళల పట్ల, మా ఏజెంట్ల పట్ల ఎప్పుడైతే దాడికి దిగారో మేము అప్పుడే అక్కడికి చేరుకున్నాం. అప్పటికి మాకు తెలియదు వాళ్ళు దాడికి దిగారని. దాడి అయిపోయిన తర్వాత ఈవీఎం మొత్తం పలగొట్టి, సీసీ కెమెరాలు పలగొట్టిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మేము ఆ ప్రాంతంలో ఉన్నాం. మా మీద కనీసం ఒక 150 మంది, ఒక యాదవులు గాని, ఓసీలు, కమ్మోళ్ళు గాని, ఇంకా వీళ్ళిద్దరు 150 మంది ఎవరైతే సరే రాట్లతో రెడీగా పెట్టుకున్నారు. ఆ ప్లాన్ ప్రకారమే వీళ్ళకి ఊళ్ళో మెజార్టీ రాదు. ఎందుకంటే మా జగనన్న చేసిన మేలు, అభివృద్ధి ప్రజల ఉంటదని తెలిసి వీళ్ళకి మెజార్టీ, ఇప్పుడు మన ఊళ్ళో మెజార్టీ లేదు అని తెలిసి వాళ్ళు ప్లాన్ ప్రకారం చేశారు. మేము ఎప్పుడైతే లోపలికి వెళ్ళామో రాడ్లు కర్రలు రెడీగా పెట్టుకున్నారు. ఒక్కసారిగా 200 మంది 150 మంది మా మీద పడేసరికి మేము ఎటు పోలేని పరిస్థితి. అది మొత్తం కూడా చుట్టూ పారి కూడా 6 అడుగులు ఉంది, ఎటు పోలేం. మమ్మల్ని అక్కడే రక్తం వచ్చేసట్టు కొట్టారు. ఇంకా
ఇలా మేము ముగ్గురం కాదు, ఇంకొక ముగ్గురు ఉన్నాం దెబ్బలు తిన్నోళ్ళు. వాళ్ళు ఎక్కడున్నారు ప్రజెంట్ తెలియదు. ఇది మటుకు చాలా అన్యాయం. జూలకంటి బ్రహ్మారెడ్డికి ఒకే ఒక్క వారిని, మొగోడు అయితే ఎలక్షన్ ప్రశాంతంగా జరిపించు, నీకు చేత కాకపోతే మూసుకొని దేంగా వెళ్తాయి. చూసిరా, కావాలని టార్గెట్ చేసి మరి పథకం ప్రకారమే ఈ దాడులకు ఉసుగొల్పిరు కాబట్టి, జూలకంటి బ్రహ్మానంద రెడ్డి ఉసుగొల్పిండు కాబట్టి ఇదిగో ఇట్లా జనాల్ని క్యూలో, అంటే చాలా మంది ఇంతకుముందు విన్నారు కదా, ఓటు కూడా వేయనీయలేదంట. ఇంకా ఓటుకు విలువ ఎక్కడుంది? ప్రజాస్వామ్యానికి విలువ ఎక్కడుంది? వీటన్నిటికీ ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలి. ఇవన్నీ చూసిన తర్వాతనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆక్రోశం ఉక్రోశం పట్టలేక వెళ్ళి ఈవీఎంలను ధ్వంసం చేసిండు. ఇది తప్ప? ఆయన చేసింది తప్ప అయితే మరి దీనికి కారణమైన ప్రతి వ్యక్తి కూడా జైలు ఊచలు లెక్క పెట్టాలి కదా. ఎన్నికల ప్రక్రియను డిస్టర్బ్ చేసిన ప్రతి ఒక్కడికి ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఏవైతే సెక్షన్ల కింద అరెస్ట్ చేయాలి, ఆయనకు శిక్షలు పడాలని ఈ టీడీపీ పచ్చముఖ డిమాండ్ చేస్తుందో, మరి దానికి కారణమైన వాళ్ళను, అంటే ఎన్నికలను ఇంత హింసాత్మకంగా మార్చిన ప్రతి ఒక్కరిని కూడా అవే సెక్షన్ల కింద శిక్ష పడేలా చేయాలి కదా. మరి ఎన్నికల సంఘం ఏం చేస్తుంది? 10 రోజులు అవుతుంది ఇప్పటికీ. ఈ ఫుటేజ్ ఎందుకు బయటకు వచ్చింది? అసలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలు పగలగొట్టిన ఒక్క ఫుటేజ్ మాత్రమే బయట పెట్టినప్పుడు మరి దాని ముందు జరిగిన ఈ వీడియోస్ అన్నీ కూడా ఇప్పుడు సాక్ష్యంగా ఉన్నాయి కదా. ఏం చేస్తున్నది ఎన్నికల సంఘం? 10 రోజులైంది. ఏ ఒక్క నిందితునైనా పట్టుకున్నారా? ఒక్క పిన్నెల్లి కోసం మాత్రం వేటాడుతూ ఉన్నారు. ఆయన దొరికిండా లేదా, ఇంకా అరెస్ట్ చేసిరా లేదా, ఇప్పటిదాకా అధికారికంగా ఎక్కడ ప్రకటించలేదు. అంటే ఎన్నికల సంఘం టీడీపీకి కొమ్ముగా వస్తుందా? వీటన్నిటికీ సమాధానం చెప్పాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మారా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.